ప్రపంచవ్యాప్తంగా శనివారం ఆర్యవైశ్యులు ఎలవేల్పు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి నిర్వహించారు. వాసవి కన్యక పరమేశ్వరి కథనం తెలుసుకుందాం. వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అలియాస్ విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది. 10-11వ శతాబ్దంలో కుసుమ శ్రేష్ఠి సుమారు 18 పరిగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహమైన చాలా సంవత్సరాలకు కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అప్పుడు వారు తమ కులగురు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయింది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుందన్నటకు సంకేతం. వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకడు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని, అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావితరాలకు రాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళల్లోనూ ఆరితేరి సంగీతం, తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు. గుర్రపు స్వారీ, విలు విద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్ని కళలను, తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన అరితి శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహమాడాడు. వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు. రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకుని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవనానికి పోతుండగా విష్ణువర్ధనుడు పెనుగొండకి విచ్చేయగా కుసుమ శ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలి చూపులోనే ఆమెను గ్రాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుసుమ శ్రేష్ఠికి శరఘాతమైంది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు. వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తలుచుకుని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికి వదిలేమని సలహా ఇచ్చారు. వాసవి తాను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుసుమ శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానం ద్వారా పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగానైనా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద దండోపాయాలతో ఆ సేవను తిప్పికొట్టారు. కులస్తుల ప్రతిస్పందన ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుసుమ శ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో 18 నగరాలకు చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులుగా ఉన్నారు. పిరికి వారు ప్రతిరోజు మరణిస్తారని, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుందని, కాబట్టి పోరాటమే సరైనదని అభిప్రాయపడగా మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు. భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ మాటలు కుసుమ శ్రేష్ఠికి మార్గదర్శక ప్రోత్సాహాలుగా పనిచేస్తాయి. తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురిని రాజుకు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల ఐక్యమత్యం దెబ్బతింది. రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగబట్టి తన శత్రువులను తుదముట్టించడానికి తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధమయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగోటలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు. వాసవి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది: ఒక అమ్మాయి కోసం మనమంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచన విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢ సంకల్పంతో పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించి నడవడానికి నిర్ణయించుకున్నారు. ఆత్మ బలిదానంకు సిద్ధపడ్డారు. వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజ
పాలభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమైన వెలుగుతో చూపించి, నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటానని చెప్పింది. కుసుమ శ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని చెప్పింది. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం తదితర వాటి గురించి వివరించింది. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకుని అగ్నిగుండంలో దూకారు. విష్ణువర్ధనుడికి దుస్సకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు. అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం మొక్కలై రక్తం కక్కుకుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను లోకం కొనియాడింది. ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుడు కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని పిలిపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతనితో, సోదర, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మనందరినీ రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలనిచ్చింది. ఆ తరువాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కులదేవతగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మిందినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరమైంది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలబడిపోయింది.